బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. జనసేనలో మిగిలినటువంటి 2 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అవనిగడ్డ సీటు ఎంపికకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అవనిగడ్డలో అనేక మంది పేర్లు వచ్చినప్పటికీ కూడా తాజాగా టీడీపీకి సంబంధించినటువంటి ఒక నేతని జనసేనలోకి తీసుకొని టికెట్ కేటాయిస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. ఆయనే మండలి బుద్ధప్రసాద్. నిజంగానే అలాంటి ప్రయత్నం జరుగుతుందా? మండలి బుద్ధప్రసాద్ను జనసేనలోకి తీసుకుని అవనిగడ్డ టికెట్ ఇవ్వబోతున్నారా? ఇస్తే అక్కడ పరిణామాలు ఏంటి? దీనికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో అవనిగడ్డలో మనం గతంలో మాట్లాడుకున్నాం. అక్కడ వంగబెట్టి రాధా అనే పేర్లు వచ్చినాయి, మిగతా చాలామంది పేర్లు వచ్చినాయి. ఎవరి పేరు కాదన్నట్టుగా ఈరోజు కొత్తగా ఒక పేరు మండలి బుద్ధప్రసాద్ని అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు జనసేన అని చెప్పేసి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల లాభ నష్టాలు ఏ రకంగా ఉంటాయి జనసేనకి? మ్యాక్సిమం బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీలో చేరేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది ఆయన చేరిక. అధికారిక ప్రకటన ఒకటే, బహుశా కొన్ని గంటల్లోనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అవనిగడ్డ సీటు పైన గత కొంతకాలంగా జనసేన పార్టీ చాలా వర్కౌట్ చేసింది. ఇప్పుడు ఈ సీట్ల అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అవనిగడ్డ ఒకటి, విశాఖ సౌత్ ఒకటి, పాలకొండ ఒకటి, ఈ 3 కాన్స్టిట్యున్సీస్ మీద ఎక్కువ ఫోకస్ అయ్యాయి. యాక్చువల్గా ఒక సీటు తీసుకునేటప్పుడే ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకత్వం, ఇది క్రైటీరియా, ఇది బలమైనటువంటి క్యాడర్. ఈ 2 క్రైటీరియాల మీద సీట్ల బదలాయింపు అంటే ఎవరు ఏమేమి పంచుకోవాలి, ఏ సీట్లు అడగాలి, ఏ సీట్లు అయితే గెలుస్తాం, ఈ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు ఉంటాయి. జనసేన పార్టీ సీట్లు తీసుకునేటువంటి క్రమంలో ఒక 2-3 సీట్ల విషయంలో కొంత తప్పటడుగులు పడినాయి అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. అవనిగడ్డ సీటు విషయంలో అయితే తప్పటడుగని మనం అనలేం, కానీ స్పష్టమైనటువంటి క్యాడర్ ఉంది అక్కడ, అలానే నాయకత్వం కూడా ఉంది. అయితే ఇది గెలుపు గుర్రం అవుతుందా లేదా అనేది పెద్ద సందిగ్ధం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా బలమైన నియోజకవర్గాలు, వైసీపీకి కూడా పట్టున్నటువంటి నియోజకవర్గాలు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలిచి తీరాలనేటువంటి, పైగా వైసీపీ మీద తిరుగుబాటు చేసి ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి వచ్చారు కాబట్టి ఆయన ఓడించి తీరాలనేటువంటి ఖచ్చితంగా అధికార పార్టీ అక్కడ వ్యవహరిస్తుంది అన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల వీళ్ళు ఐవీఆర్ సర్వేలు అవి చేశారు. అప్పటికి బండిరెడ్డి రామకృష్ణ, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండి రామకృష్ణ, మచిలీపట్నంలో గత ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి వికృతి శ్రీనివాస్, ఈయన అక్కడ ఇండస్ట్రియలిస్ట్గా పేరుంది, చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆయన అయినా కానీ గట్టి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంకా కొంతమంది వంగవీటి రాధా లాంటి వాళ్ళని కానీ, అలానే బాలశౌరి కుమారుడు కంటెస్ట్ చేస్తారనేటువంటి చర్చ కానీ, ఈవెన్ నాగబాబుని కూడా బరిలో దింపితే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. మచిలీపట్నం ఎంపీ గానా, ఒకవేళ అవనిగడ్డ ఎమ్మెల్యే గానా, ఈ చర్చ కూడా జరిగింది. సో ఫైనల్గా వీటన్నిటికీ ఒక ముగింపు వాక్యం లాగా మండలి బుద్ధప్రసాద్ గారి ఫ్యామిలీకి అక్కడ ఆ ప్రాంతంలో, ముఖ్యంగా అవనిగడ్డ ప్రాంతంలో చాలా ఎక్కువ మంచి పట్టున్నటువంటి ప్రాంతం. ఆ ఏరియా అంతా కూడా వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా, మండలి వెంకటకృష్ణారావు గారి టైం నుంచి కూడా ఆయన రాష్ట్ర మంత్రిగా చేశారు. అలానే తెలుగు భాష, సాహిత్యం, వీటిపైన వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయనకి లాస్ట్ టైం డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు ఆయన. లాస్ట్ ఎలక్షన్స్ అనేటువంటి రీతిలో ఆయన పార్టీ టికెట్ కేటాయింపు జనసేనకి వెళ్ళిపోయింది అన్న తర్వాత కొంత నిర్వేదానికి లోనైనప్పటికీ కూడా ఎక్కడ బయటికి పడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే జనసేన అభ్యర్థుల కంటే కూడా మండలి బుద్ధప్రసాద్కు ఉన్నటువంటి ఆదరణ అక్కడ చాలా కీలకమైంది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీలోకి ఆహ్వానించినట్టుగా ఒక సమాచారం ఉంది. ఈరోజు ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడానికి లైన్ క్లియర్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఆయనకే టికెట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ జనసేనకి అవనిగడ్డ సీట్ ఖరారైన తర్వాత అక్కడున్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ, వారికి అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. మా పార్టీ నుంచే ఎవరో ఒకరు అభ్యర్థి అయితే పక్కా ఉంటారని చెప్పేసి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ని రోజులు లాగ్ చేసిన తర్వాత లాస్ట్ నిమిషంలో వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన అభ్యర్థిని పెడితే కార్యకర్తలు ఆ రకంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? వారిలో కొంత నిరుత్సాహం ఉంటే దాన్ని ఎలా సద్దుమణిగిస్తారు? అంటే ఒకటి ఏంటంటే అక్కడ లీడర్షిప్ లేదు. నియోజకవర్గంలో జనసేన పార్టీకి క్యాడర్ ఉంది, కానీ లీడర్షిప్ ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు బండిరెడ్డి రామకృష్ణ గారు ఆయన పెడన నియోజకవర్గం మీద ఫోకస్ చేసి ఎక్కువ వర్క్ చేశాడు. అక్కడ సీట్ ఇస్తారంటే జనసేన పార్టీ తరఫున అక్కడి నుంచి బరలేదు, లేదా పార్లమెంట్కి వెళ్ళాలంటే పార్లమెంట్కి, ఇట్లా వర్క్ చేశారు. అలానే బండి రామకృష్ణ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావాలి. వికృతి శ్రీనివాస్ ఇండస్ట్రియలిస్ట్గా పాపులర్, కానీ నిన్న మొన్నటి కూడా ఆయన పార్టీలో కానీ ఆయన ఇప్పుడు ఆయన ఎవరైనా కొత్త వ్యక్తే.
సో అదే ఒకవేళ మండలి బుద్ధప్రసాద్ గారికి ఇస్తే అటు టీడీపీ క్యాడర్ ఇటు బీజేపీ క్యాడర్ జనసేన క్యాడర్ కూడా ఎక్కువ కలిసి పనిచేయడానికి స్కోప్ ఉంది. ప్లస్ ఆయన వివాద రహితుడు, కమ్యూనిటీ పరంగా అక్కడ కలిసి వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. అవతల వ్యక్తి ముఖ్యంగా సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఓడిపోతారన్న ఆలోచనతోనే ఆయన్ని పార్లమెంట్ స్థానానికి అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొదట. తర్వాత మళ్ళీ కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడే పెట్టి డాక్టర్ చంద్రశేఖర్ని పార్లమెంట్ స్థానానికి పంపించారు. సో ఇవన్నీ చూసినప్పుడు మండలి బుద్ధప్రసాద్ కూడా లాస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి సింహాద్రి రమేష్ చేతిలోనే ఓడిపోయారు ఆయన. సో ఈ సింపతి కూడా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది జనసేన పార్టీ అక్కడ ఒకటి పదే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి, గెలిచే అభ్యర్థులనే ఎంచుకుంటాము, అలానే అభ్యర్థులు ₹1 ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి, అది కూడా ఆయన క్లియర్గా చెప్పేశారు. సో ఈ అంశాల పరంగా చూసినప్పుడు ఏంటంటే గెలవాలనే పట్టుదలలో భాగంగానే ఆ నిర్ణయం తీసుకుని మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఆయన సౌమ్యుడు, ప్లస్ అన్ని పార్టీలతో సత్సంబంధాలే ఉన్నాయి. అలా అని చెప్పిన దూకుడు రాజకీయాలు ఉండవు, జనాదరణ ఉండదంటే ప్రజాసేవలో ఆయన ముందు ఉంటాడు. గతంలో అరెస్టులు కూడా జరిగినాయి, ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఆయన హౌస్ అరెస్ట్ చేసి రకరకాల విషయాల్లో ఆయన నిర్బంధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సార్ ఈ 4 ఏళ్ళు పోరాడాడు అదే నియోజకవర్గం నుంచి. ఆ లెక్కను దృష్టిలో పెట్టుకొని బహుశా పార్టీ మారితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో జనసేన గుర్తుపైన పోటీ చేస్తే ఆయనకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. అయితే జనసేన దీన్ని ఏ విధంగా అధిగమిస్తుంది, ఈ సమస్యను ఏ విధంగా అధిగమిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పాలకొండ నియోజకవర్గం తీసుకున్నారు, పాలకొండలో కూడా జనసేన అభ్యర్థి ఎవరు లేరు, అక్కడ కూడా టీడీపీ నుంచి ఇంపోర్ట్ అవ్వాల్సిందే. టీడీపీ నుంచి ఆల్రెడీ 2 నాయకులు అక్కడ చాలా బలంగా కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. నిమ్మక జయకృష్ణ ఒకవైపు, ఇంకోవైపు పడాల భూదేవి. ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో టీడీపీలోనే ఒక సందిగ్ధత ఉంది. ఫైనల్గా ఇది కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. జనసేనకు అక్కడ బలమైన నాయకులు దొరకలేదు. ఇప్పుడు నిమ్మక జయకృష్ణ పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్న ఆయన కూడా జాయిన్ అయిపోతారు, ఆ సీటు కూడా ఆయనకే వస్తుంది. అంటే జనసేన తీసుకున్న 21 సీట్లలో 3 సీట్లు టీడీపీ నుంచి ఇంపోర్ట్ అయినటువంటి నాయకులకు ఇచ్చారు. కొన్ని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉన్నాయి, 1-2 వైసీపీ నుంచి. ఆర్ఎన్ శ్రీనివాసులు వీళ్ళందరూ నిన్నటి వరకు వైసీపీ నుంచి కొట్లాడి ఇప్పుడు ఇటువైపు వచ్చి ఇక్కడ టికెట్లు తీసుకోం. అంటే ఇప్పుడు జనసేన క్యాడర్లో కానీ నాయకత్వంలో కానీ ఒక ఆవేదన ఉంది. ఈ 4-5 ఏళ్ళుగా పార్టీని కాపాడుకుని ఉన్నది మేము, కానీ సీట్లు వచ్చేసరికి వేరే వాళ్ళకి వెళ్ళినాయి అనేటువంటి ఆవేదన ఉంది. దాన్ని ఏ విధంగా కన్సోల్ చేయాలి, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన పార్టీ దాని మీద వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇలాంటి నిస్వార్థంగా ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో గత 10 ఏళ్లుగా వాళ్ళకి సరైనటువంటి గౌరవం, సముచితమైనటువంటి గౌరవం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి లేదా ఆ భరోసాని ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జనసేన పార్టీలో అంతర్గతంగా జరగాలి. జరగకపోతే రేపు ఈ 40 రోజుల క్యాంపెయిన్లో ఓట్ ట్రాన్స్ఫర్ అనే విషయంలో కూడా వీళ్ళందరూ నిస్తేజంగా, ఇప్పుడు చాలామంది చూసినప్పుడు పెతాని బాలకృష్ణ లాంటి వాళ్ళు పిఎస్సి మెంబర్లుగా ఉన్నవాళ్ళు, అలానే చేగొండి సూర్యప్రకాష్ లాంటి వాళ్ళు, ఆయన కూడా వీళ్ళందరూ సీనియర్ లీడర్స్. వీళ్ళందరూ ఎందుకు పోయారు, అక్కడ ఏదో అధికారంలోకి వస్తే ఏదో ఒకటి నామినేటెడ్ పదవులు ఇస్తారు, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు చివరి నిమిషంలో అయినా కానీ కొన్ని అపాయింట్మెంట్లు చేసేస్తున్నారు కదా. సో అక్కడ కొన్ని పోస్టులు వస్తాయని ఆశతోనే కదా పోయింది వాళ్ళు. పిఎస్సి మెంబర్లు అంటే ఏంటి, పొలిట్ బ్యూరో, తెలుగుదేశంలో పొలిట్ బ్యూరోతో సమానం ఇక్కడ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, దానిలో మెంబర్స్గా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నప్పుడు నియోజకవర్గాల్లో సాధారణమైనటువంటి నాయకులుగా ఉన్నవాళ్ళు, సామాన్య ప్రజలకు చేరువుగా ఉన్నటువంటి క్యాడర్లో ఉన్న కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా నిర్వేదానికి గురవుతారు. సో ఇప్పుడు ఎలక్షన్స్లో గెలవాలని 19 సీట్లు 21 సీట్లలో గెలవాలనేటువంటి టార్గెట్తో 175 నియోజకవర్గాల్లో కనుక ఈ నిర్లిప్తత వస్తే పార్టీకి భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్త తీసుకుంటూనే ఈ సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలిచేవాళ్ళు పార్టీ గుర్తు మీద గెలిచేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఒకే ఒక సీటు గెలిచారు, ఆ ఒక్క సీటు గెలిచింది కూడా జనసేన పార్టీ అభ్యర్థే కానీ పేరుకి జనసేన నాయకుడు కాదు కదా. ఎలక్షన్స్ ముందర అక్కడ సీటు రాలేదన్న ఉద్దేశంతో వైసీపీ నుంచి ఇటు మారినటువంటి వ్యక్తి. కాబట్టి అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి గెలిచిన వెంటనే ఆయన జెండా ఫిరాయించాడు. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీతో కలిసి ముందుకు నడిచేటువంటి నాయకుల విషయంలోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ఒక భరోసా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలానే పార్టీలో ఉండేటువంటి నాయకులకు కూడా ఆ భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. జనసేన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మిగతా పార్టీలతో పోలిస్తే అతి చివరగా ప్రకటిస్తున్నటువంటి పార్టీగా మిగిలిపోతుంది. 144 స్థానాలను టీడీపీ ముందే ప్రకటించింది, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీ ప్రకటించింది. జనసేన మాత్రం ఈ 3 పెండింగ్లో పెట్టి ఒకటి ప్రకటించింది నిన్న. అది కూడా మొదటి నుంచి అనుకున్నటువంటి అభ్యర్థి విశాఖ సౌత్ నుంచి. ఎందుకు ఇంత అంటే 21 స్థానాలు పెద్దగా
ఎక్కువ స్థానాలున్నా కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉండేదేమో, కానీ తక్కువ స్థానాల్లో అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు జనసేన అధినేత? అంటే జనసేన పార్టీకి ప్రధానంగా ఈ సమన్వయ బాధ్యతలు, కూటమి సమన్వయ బాధ్యతలు భుజాన వేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆవేశంగానో తొందరపడో లేదా అందరికంటే ముందుగానో ఒక నిర్ణయం తీసుకునేటువంటి వాతావరణం లేకుండా పోయింది. ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలు ఆయన క్యాండిడేట్లను రెడీ చేసి పెట్టుకున్న నియోజకవర్గాలు మాకు కావాలంటూ బీజేపీ తన్నుకుపోయింది. సో విజయవాడ వెస్ట్ లాంటి చోట్ల ఆయన అదే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ త్యాగాల జాబితా పెరుగుతుంది. అలానే సీట్ల అనౌన్స్మెంట్ విషయంలో కూడా ఈ సీటు ఆ సీటు అనేటువంటి బదలాయింపుల విషయంలో ఈ మూడు పార్టీల కూటమిలో ఎక్కువ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి రావాలి, ఆయన ఆశించినట్టుగా 15 నుంచి 20 సీట్లు గెలవాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి బహుశా ఆయన కొంత తగ్గి ఆలోచిస్తున్నారు. కానీ తగ్గి కొద్దీ దాన్ని ఇంకా లొంగ తీసుకున్నాం అనుకునేటువంటి భ్రమలోకి వెళ్తే ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే క్యాడర్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ లెక్కలు వేసుకోవడం ద్వారా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు అంటే ఆల్మోస్ట్ మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా అందరూ ఊహించినట్టుగానే క్యాండిడేట్లు ఆయన అనౌన్స్ చేయగలిగారు. జనసేన పార్టీలో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటివరకు బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి బలం కలిగిన నాయకులు ఎవరో లేకపోతే ఏదో అంటారు కదా, ఏమీ లేని చోట ఆమదం చెట్టే వెంపల చెట్టు అన్నట్టుగా, ఆమదం చెట్టే మహావృక్షం అన్నట్టుగా ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పటివరకు వాళ్ళు 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి పార్టీని కాపాడుకొని ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే కాగలిగినంత స్థాయి సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వం కానప్పుడు వాళ్ళ మీద బెట్టింగ్ పెట్టేటువంటి స్థితిలో ఈరోజు జనసేన పార్టీ లేదు, 10 ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం ఫలితంగా. అందుకని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు, గెలిచి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇలా ఇప్పుడు కొంతమంది బీజేపీ ఉంది, పెద్ద పెద్ద లీడర్స్ని కూడా రాజ్యసభ వైపు నుంచి తీసుకుని, ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఎప్పుడు లోక్సభ బరిలో దిగలేదు. మొన్న క్వశ్చన్ అడిగితే కూడా ఆమె ఏం చెప్పారు, నాకు గెలిచేంత స్తోమత లేదు, అంత డబ్బు కూడా నేను ఖర్చు పెట్టలేనని చెప్పింది. అందుకని ఆమె రాజ్యసభలోనే ఉంచి మంత్రిగా ఆమె సేవలు తీసుకుంది, ఎందుకని అక్కడ ఉన్నటువంటి స్థాయిని బట్టి. అలానే గెలిచి వచ్చేటువంటి నాయకుల ప్రత్యేకత అంటే ప్రజలతో కనెక్ట్ అయ్యి ప్రజలతో సర్వీసెస్ చేసి ఒక నలుగురిని కూడగట్టుకొని నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు గెలిచి ఖచ్చితంగా వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఈ సీట్లు ఇచ్చి డైరెక్ట్గా బరిలో దిగేటువంటి ప్రయత్నం. రేపు ఎమ్మెల్సీ కోటాలో కొంతమందికి అవకాశం దక్కొచ్చు వీళ్ళల్లో, అలానే కొంతమందికి నామినేటెడ్ పోస్టులు దక్కొచ్చు. ఇవన్నిటిని కూడా ఒక బాధ్యతతో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సందర్భంలో నాయకత్వం క్యాడర్ కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్టీలో. సో ఈ సంయమనంతో ముందుకెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళందరికీ నేను ఉన్నాననేటువంటి భరోసా కనుక అధినాయకత్వం నుంచి వస్తే అందరూ ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేస్తారు. లేదంటే ఎవరికి వాళ్ళు దూరంగా జరిగినా వేరే పార్టీకి వెళ్ళినా మళ్ళీ ఆశించిన ప్రయోజనం జరగదు, మళ్ళీ ఒక పెద్ద నష్టాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈ సమన్వయం అనేది చాలా అవసరం. పరిమితమైనటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకున్నారు. ఒక జాతీయ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీని, 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీని, 30-35 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీని, రెండింటిని కూడా భుజాన మీద వేసుకుని ఆయన నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 పార్టీల కంటే అతి చిన్న పార్టీ జనసేన పార్టీ కాబట్టి ఇక్కడ త్యాగాల జాబితా ఎక్కువ ఉంది, ఓర్పు ఎక్కువ వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ లక్షణాలను ఆకలింపు చేసుకుని అధినేత మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే జనసేన పార్టీ నాయకత్వం కానీ క్యాడర్ కానీ ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తుంది. లేదంటే వెన్నుపోట్లు పొడిచేటువంటి ప్రక్రియలో ముందుకెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఒడుపుగా అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి జనసేనలో మిగిలినటువంటి 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది. అవనిగడ్డలో ఊహించినటువంటి విధంగా మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగబోతున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీ నుంచి ఆయన జనసేనలోకి చేరి అక్కడి నుంచి టికెట్ బరిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.